నమశంకరాయ. ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీతో పంచుకుంటాను. ముఖ్యంగా ఈ రోజున మనం ఆనందంగా, సంతోషంగా జీవించగలుగుతున్నాం. అనుకున్నటువంటి విధంగా మనం జీవితంలో ఎదగగలుగుతున్నాము. మన పిల్ల పాపలు అందరూ సంతోషంగా అభివృద్ధిలోకి వస్తున్నారు. మన 5 వేళ్ళు నోట్లోకి వెళుతున్నాయి అనంటే మన గొప్పతనం కాదండి. పితృదేవతల యొక్క అనుగ్రహం. వాళ్ళు పెంచి పోషించిన పుణ్యము ఆ ఫలం మనం అనుభవిస్తున్నాం. కాబట్టి చాలామంది ఇంట్లోంచి ఏ పని యందు అయినా కానీ బయటికి వెళుతుంటారు. కానీ పితృదేవతల యొక్క అనుగ్రహం కలగాలి, తద్వారా మన జీవితం బాగుండాలి అని భావించే వ్యక్తులు ఎవ్వరైనా కానీ చేయాల్సిందల్లా ఏ పని మనం వెళుతున్నామో ఆ పని విజయవంతం అవ్వాలని మన పితృదేవతలు, తల్లిదండ్రులు, తాత ముత్తాతల యొక్క చనిపోయిన వారి చిత్రపటాలకు ఒక్కసారి నమస్కారం చేసుకొని ఆశీర్వచనం తీసుకొని మీరు బయటికి వెళ్ళండి. ఆ కార్యం జయమవుతుంది. అంతేకాకుండా ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఆ పని ముగించుకొని, ఏ పని ముగించుకున్నా ఇంట్లోకి వచ్చే ముందు ఆడవాళ్ళైతే మొదలు ఎడమకాలు పరిశుభ్రం చేసుకొని తరువాత కుడికాలు పరిశుభ్రం చేసుకొని ఇంట్లోకి అడుగు పెట్టాలి. మగవాళ్ళు అయితే మొదలు కుడికాలు పరిశుభ్రం చేసుకొని తర్వాత ఎడమకాలు పరిశుభ్రం చేసుకొని ఇంట్లోకి అడుగు పెట్టాలి. ఈ చెప్పిన విధానం ద్వారా చేయడం వల్ల పితృదేవతలు చాలా సంతోషించి మనము అనుకున్న పనులలో మనకు విజయాన్ని సంపాదించి పెడతారట. ఇక ఆచరిద్దామా ఇప్పటి నుంచైనా కానీ?